ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు ఈ లోకమంతటిని కూడా తన యొక్క కృపా సత్యముల ద్వారా ప్రేమిస్తున్నాడు కాబట్టి సత్యము లేక సత్యము విషయమై లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించడానికి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మన సహోదరులు అప్పారావు గారి ప్రార్థనతో మనం ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి కార్యక్రమము ప్రారంభించుకుందాము. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనములు తెలియపరుచుకొని ప్రార్థన ద్వారా లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు ఉంచుకుంటే ప్రార్థన. సర్వశక్తివంతుడు అయిన తండ్రి, మహోన్నతుడవు మహాగణుడవు పరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన విలువైన బహుశ్రేష్టమైన మీ నామమునకు ఈ ఉదయకాలమందునైన స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మేము ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖన భాగమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ యొక్క కృపను బట్టి, కనికరమును బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడిన మీ కుమారుడును, వాక్యం చదవడానికి సిద్ధపడుతున్న మీ కుమారులను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి చక్కగా నాయన పలకటానికి నాయన మంచి వాక్కునిచ్చి మీరే ఘనత పొందమని, ఎలాంటి అంతరాయం కలగకుండా సహాయం చేయమని, సమస్తము మీ మహిమ కొరకు జరిగించుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నామండి. మన మధ్యలో సహోదరులు ప్రభుదాస్ గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. తర్వాత స్వామి గారు రెండో కీర్తనగా పాడి వినిపిస్తారు. ప్రభుదాస్ అన్నయ్య మైక్ ఆన్ చేయలేదు. హలో రవి, ప్రార్థన చేయాలా? పాట ఓకే. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి అనే పాట పాడు. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. ఆత్మస్వరూపి నీ సుతుని బోలి నేను జీవింప
నిత్యత్వమందే నీ సంకల్పమాయే నీ సుతుని బోలి నేను జీవింప నిత్యత్వమందే నీ సంకల్పమాయే నీ రూపమీచి నన్ను నిర్మించితివి అందుకే నేను పాడేదన్ నీ ఘన నామ కీర్తిన్ నీ రూపమీచి నన్ను నిర్మించితివి అందుకే నేను పాడేదన్ నీ ఘన నామ కీర్తిన్ ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి సన్నుతింతు నీ కీర్తి నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక నీ సుతుని బాంపి వెదకి రక్షించితివి నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక నీ సుతుని పంపి వెదకి రక్షించితివి నా ఎడల నీ ప్రేమ కృమ్మరించితివి అందుకే నేను పాడేదన్ నీ ఘన నామ కీర్తిన్ నా ఎడల నీ ప్రేమ కృమ్మరించితివి అందుకే నేను పాడేదన్ నీ ఘన నామ కీర్తిన్ ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి సన్నుతింతును నీ కీర్తి నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురింప నీ రూపమున మార్చు శుద్ధాత్మ నాకిచ్చి నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురింప నీ రూపమున మార్చు శుద్ధాత్మ నాకిచ్చి నీ రాజ్యవాసిగా యాజకునిగా చేసితివి అందుకే నేను పాడేదన్ నీ ఘన నామ కీర్తిన్ నీ రాజ్యవాసిగా యాజకునిగా చేసితివి అందుకే నేను పాడేదన్ నీ ఘన నామ కీర్తిన్ ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి సన్నుతింతును నీ కీర్తి అందరికీ వందనండి. దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడొచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామములో వందనాలు. ఆశీర్వదించుము దేవా అన్న పాట పాడి దేవుని మహిమగా పాడతాము. ఆశీర్వదించిన దేవా ఆదరణ నీవే ప్రభువా ఆదరణ నీవే ప్రభువా అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు ఆశీర్వదించిన దేవా ఆదరణ నీవే ప్రభువా ఆదరణ నీవే ప్రభువా
ఆపత్కాలములో సహాయకుడవు, అందరినీ ప్రేమించే గొప్ప దేవుడవు. ఆపత్కాలములో సహాయకుడవు, అందరినీ ప్రేమించే గొప్ప దేవుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్చర్యము నీవే, మా ఘనతయు నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించిన దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. కార్యసిద్ధి కలగజేయు దేవా, కనికరించిన మా తండ్రి. కార్యసిద్ధి కలగజేయు దేవా, కనికరించిన మా తండ్రి. నీ కరుణాహస్తము మా తోడుగా ఉంచి, నీ కరుణాహస్తము మా తోడుగా ఉంచి ఆశీర్వదించిన దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆదరణ నీవే ప్రభువా. త్రొట్టిల్ల నీయవు నా పాదములను, నీవే మకు తోడై మా త్రోవకు వెలుగై. త్రొట్టిల్ల నీయవు నా పాదములను, నీవే మకు తోడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు దేవా, కనుపాపవలెను ప్రభువా. కాపాడుచున్నావు దేవా, కనుపాపవలెను ప్రభువా. కడవరకు విడవకము నడిపించు మమ్ము, కడవరకు విడవకము నడిపించు మమ్ము. ఆశీర్వదించిన దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించిన దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆదరణ నీవే ప్రభువా. వందనండి. ఇప్పటి వరకు పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి యొక్క భాగంలోకి మనం వచ్చాము. వాక్య పఠనం భాగంగా ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు సహోదరులు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. తర్వాత 22వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. ఆదికాండము 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేసెను. ఎట్లనగా,
దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడై ఇస్సాకు అను తన కుమారుని సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినవాడు. అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పెను? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఆ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అనునదయే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికి కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని వేతు దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వెల్లుకాడాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండి చేసెను. ఆ కాలమందు అబిమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదవని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రమాణము చేసేదనెను. అబిమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబిమెలెకును ఆక్షేపింపగా, అబిమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు. నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబిమెలెకుకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొండ్రి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబిమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోట బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకొనిన తర్వాత అబిమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో
ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను. సహోదరులు, అప్పారావు గారు సంక్షిప్తంగా ఈ యొక్క అధ్యాయం గురించి వివరించి, అలాగే మన మధ్యలో సహోదరులు ఎలీషా గారు మనకు వాక్యాన్ని వినిపించుట కొరకై ప్రార్థనా సహాయాన్ని కోరుతారు. అప్పారావు గారు. సరే, మరి ఒకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. 21వ అధ్యాయంలో కొన్ని సంగతులు అక్కడక్కడ పైన మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి మరో ఒకసారి చూద్దాం. 1వ వచనంలో యెహోవా తాను చెప్పిన మా ప్రకారము శారాను దర్శించి తనకి సంతానాన్ని ఇచ్చాడు. మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు దేవుడు మాట తప్పనివాడు అనే ఒక మాట మనం జీవితంలో అండర్లైన్ చేసుకోవాలి. మనమైతే మాట ఇచ్చి తప్పిపోయిన వాళ్ళంగా ఉంటాం, కానీ దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే అది తప్పకుండా జరుగుతుంది, జరిగిస్తాడు అనే గొప్ప నమ్మకం మనలో ఉండాలి. అప్పుడే మనం దేవుని పనిలో గట్టిగా ప్రాణం ఉన్నంత వరకు కూడా చేయగలుగుతాం. ఎట్లాగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. శారా నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ అబ్రహాం బయట పడకపోయినా, దేవుడు మాత్రం తాను చెప్పిన ప్రకారంగా పని అనేది జరిగించాడు. ముసలితనమందు కుమారుని కనడం ఇక్కడ వ్రాయబడి ఉన్న సంగతి మనం చూసాం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన కుమారుడును, తనకు శారా కనిన కుమారుడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అంతకుముందు మనం చదువుకున్నాం కదా ఈ సున్నతి గురించి. 8 దినములు అయిన తర్వాత ఆయనకి సున్నతి చేయడం జరిగింది. దేవుడు చెప్పినప్పుడు ఆ ఇంట్లో పని వాళ్ళకు కూడా అంతకుముందు ఆ యొక్క సున్నతి చేయించడం అనేది కూడా మనం అంతకు ముందే చదువుకున్నాం. తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 100 సంవత్సరాలు పూర్తి అయినట్లుగే ఈ యొక్క తనకి కుమారుడు పుట్టిన సమయానికి. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా నా పిల్లలకు స్తన్యము ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆమెకి దేవుడు సంతోషాన్ని ప్రసాదించాడు. నవ్వుని కలుగజేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. సంతోషము అనేది చాలా గొప్ప విషయము. అసలు ఈ సంతోషం చెప్పలేనిది, దేశంలో ఎక్కడ విననటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క గొప్ప సంగతి ఈ సంగతి. 8వ వచనం చూసినప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన దినమందు, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. విందు అబ్రహాము ఆ సంతోషాన్ని బట్టి, ఎప్పుడైతే పాలు విడిస్తారో ఆ రోజుల్లో 3 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వరకు పాలు తాగేవారనేవాడు. మరి ఆయన పాలు విడిచిన దినం అన్నాడు. పాలు విడిచిన దినం నాడు ఆయన గొప్ప విందు చేయడం అనేది
మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఇంకొక సంగతి, ప్రత్యేకమైనటువంటి సంగతి మనం వాక్యం చెప్పినప్పుడు ఉపయోగపడే సంగతి ఇక్కడ మనం చూస్తాం. ఎప్పుడు కూడా వారసులకే మంచి బలం ఉంటుంది, కానీ ఆ వారసుడు కానిటువంటి వాళ్ళకి బలం ఉండదనే సంగతి ఇక్కడ మనకి దేవుడు ఇంకొకసారి రాయించాడు. శారాకి కుమారుడు పుట్టాడు, దాసికి కుమారుడు పుట్టాడు. దాసి కుమారుడు వారసుడిని ఏం చేస్తున్నాడంటే ఆయన అపహాసించినట్లుగా, లేకపోతే తక్కువ చూపు చూసినట్లుగా చేయడం గమనించింది ఈ ఆగరు. అప్పుడేం జరిగింది, ఈ దాసిని దాని కుమారుని పంపి అని పేర్చి పెట్టింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు, దాసిని దాసి కుమారుని ఇక ఒక తిత్తులో నీళ్లు ఏదో ఇవ్వవలసింది ఇచ్చి ఆయన్ని సంకోచించుతున్నాడు, పంపించినాడు. దేవుడు ఏం చేశాడు, నువ్వు ప్రతి విషయంలోనూ శారా మాట వినవలసిందే. నేను చెప్పిన రీతిగా ఇస్సాకే నీ వారసుడు, కానీ ఆగరకు పుట్టినటువంటి ఇస్మాయిలు నీ వారసుడు కాడు. అయితే నీ తప్పే కానీ నీ భార్య తప్పే కానీ ఇప్పుడు నన్ను ఇరికించేశారు మీరు. కాబట్టి ఆయన్ని కూడా ఒక జనంగా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆ జనం కూడా ఉంటుంది అని దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆ పిల్లవాడితో కూడా ఆగరును అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బేయర్సబా అరణ్యములో ఇటు అటు తిరుగుచూ ఉండను. పాపం, ఈ సంగతి మనం చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏరి దాటితే తెప్ప తెగల పెడతామంటాం చూడండి. పిల్లలు లేనప్పుడేమో, అయ్యా నేను ఇంక పిల్లల్ని కనలేను, నేను ఒక దాసిని తీసుకొచ్చాను ఐగుప్తి దేశం నుంచి, దాని వెంబటి నువ్వు పో, ఒక సంతానమైన పుడుతుందేమో, అప్పుడు వారసుడు అవుతాడేమో ఈ ఆస్తికి, ఇంత పెద్ద ఆస్తి, ఈ ఆస్తి ఎవరి చేతిలో పెడతానికి మనసు నాకు ఒప్పడం లేదు అని అబ్రహామును శోధించడం, పిల్లాడు పుట్టిన తర్వాత పంపించడం. చూడండి మానవుని యొక్క స్వభావం ఎలాగుంటుందో ఇక్కడ మనం గమనించాలి. మానవుని యొక్క ఉద్దేశం ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఒకలాగా మారిపోతారనే సంగతి మొదటలోనే మనం చూసాం. అలాగనే దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆటోమేటిక్గా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ముందుకెళ్ళిన కొలది. ఆ సొలొమోను మహారాజా కానీ ఫస్ట్ ఏం అడిగాడు, నాకు జ్ఞానం ఇస్తే చాలులే రాజ్యాన్ని పరిపాలన చేయనకన్నాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఎలా మారిపోయాడో మనం చూసాం. కాబట్టి ఈ సంగతి మనం ప్రతి ఒక్కరం కూడా మనసులో ఉంచుకోవాలి. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి చేత దూరమును వెళ్ళిపోయి, అంటే బాణం వదిలితే ఎంత దూరం అయితే పడుతుందో అంత దూరం నడిచి వెళ్ళిపోయింది. పిల్లవాడిని ఇక్కడ దూరంగా వదిలిపెట్టేసి ఆడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన చచ్చిపోతాడేమో, నేను ఆ సావు చూడలేను కాబట్టి బాణంతో ఇల్లు ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం వెళ్ళిపోయి ఆమె అక్కడ ఉంది. అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకు ఏమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడును చోట దేవుడు వారిని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి
నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తావు, బాధపడతావు? నీ కుమారుని యొక్క స్వరము దేవుడు విన్నాడు. ఆయన గొప్ప జనంగా చేస్తాడు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన ప్రాణము దేవుడు తీసుకోడు, పోగొట్టడు అని చెప్పడం ఈ 18వ వచనంలో చూసాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి నందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విల్లుకాడు ఆయను. అంటే విల్లుకాడు అంటే బాణం వేయటంలో మంచి పనివాడు ఆయను. అతడు శారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తి దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఈ 21వ వచనంలో వచ్చేసరికి ఇస్మాయేలుకి పెళ్లి కూడా అయిపోవడము చూసాం. 22 ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పికోలును అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రులనైనను వంచెంపక. ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం చూసినప్పుడు అబీమెలెకు సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నీవు చేయు పనులు అన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచెంపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశీ అయ్యున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అయ్యా, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. నీవు నన్నైనను ఒకవేళ నాతో నా దేశంలో పుట్టినటువంటి వారికైనాను నీవు ఉపకారము చేయాలని ప్రమాణం చేయమని అబ్రహామును ఈ పీకోలు అడగడము మనం చూసాం. అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదనెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ళబావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకుకు ఈ పని ఎవరు చేసిరో నేనెరగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను, మనం అంతకుముందు చదువుకున్నాం పెంటి పిల్లలు అనేది. 7 పెంటి పిల్లలు అంటే ఈ ఆడవా మగవా అనే విషయంలో మనం చూసినప్పుడు ఆడవే ఇచ్చెను గనుక అబీమెలెకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు నేనే
ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లా ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బేయర్షబా అనబడెను. బేయర్షబాలో వారు ఇలాగు ఒక నిబంధన చేసుకొనిన తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బేయర్షబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను. సో ఇక్కడ మనం ఈ యొక్క చదివినటువంటి భాగంలో మనకి అర్థం కానిటువంటి పదాలు ఏయైనా ఉంటే, ఒకటి నాకు అర్థం కానిది పిచుల వృక్షము అంటే ఏ వృక్షమో అదొకటి తెలవాల. అర్థమైంది కదండి. కాబట్టి ఇక్కడ ఒక చోట నుంచి మనం ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఎంత జ్ఞానంగా ఉండాలో, ఎంత జ్ఞానంగా ప్రవర్తించాలనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. అబ్రహాం మనకు చూపించాడు. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ఎలీషా సహోదరులు వాక్యం బోధిస్తూ ఉండగా ఇవాళ మన దేవకిరణ్ గారు వచ్చారండి. అన్నయ్య దేవకన్న గారు జర్నీలో ఉన్నారు, మాట్లాడితే డిస్టర్బెన్స్ లేదంటే కట్ అయిపోవటం అలా జరుగుద్దని ఈరోజు చెప్పారు. ఎలీషా గారిని సమయాన్ని ఓకే మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తివంతుడు అయిన దేవ, పరలోకమందున్న మా నాయన, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ వాక్యము చదివే విషయంలో కానీ వివరించే విషయంలో కానీ మేము ఎప్పటి వరం తండ్రి, మా సోదరుడు మీ కుమారుడు ఎలీషి గారు వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉండగా ఎలీషా గారికి నాయన మంచి జ్ఞానము, చక్కగా పలకటానికి నాయన వాక్ శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వినుచున్న మేమందరము కూడా జాగ్రత్తగా విని ఆ ప్రకారం జీవించడానికి మాకు కావలసిన వినయ విధేయతని మనం ప్రార్థన చేయొచ్చు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను మరి జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి, జాగ్రత్తగా పరిశీలన చేయటానికి జ్ఞానం నుంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా వివరించి 21వ అధ్యాయాన్ని అలాగే ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనాలు తెలియజేస్తున్నాము. మన మధ్యలో సహోదరులు ఎలీషా గారు మిగతా సమయాన్ని 6 గంటల 10 నిమిషాలు లేదా 6 గంటల 20 నిమిషాల వరకు సహోదరులు సమయాన్ని తీసుకుని మనకి వాక్యాన్ని వినిపిస్తారు. వందనాలండి ఎలీషా గారు. అందరికీ వందనములండి. ఇక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినటానికి, దేవుని మాటలు చెప్పడానికి, పాటలతో ఆయన్ని మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇంకా ఆయుష్కాలాన్ని బట్టి, మరి టెలిగ్రామ్ ప్రోగ్రాన్ని బట్టి, నడిపిస్తున్న వారిని బట్టి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడాను ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మంచిదండి. ఈ సమయంలో దేవుని స్తుతించుటను గూర్చి మరొక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము.
గడిచిన 2 రోజుల క్రితము స్తుతించటము ఎలా చేయాలో లేఖనాల నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు స్తుతించటము ఎప్పుడెప్పుడు స్తుతించాలి అనేటువంటి భాగాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. గమనించండి పిల్లారా, మనిషి జీవితంలో లేదా విశ్వాసుల జీవితాలలో అనేక సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పరిస్థితులు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు. కానీ విశ్వాసి జీవితంలో దేవుని స్తుతించటానికి ఎప్పుడు కూడా సంసిద్ధముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ భాగం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా దేవుని స్తుతించడానికి సంసిద్ధముగా ఉండాలి అనేటువంటి భాగాన్ని ఈ భాగం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గమనించండి, మన యొక్క విశ్వాస జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14-15 వచనాన్ని మనం చదివినప్పుడు, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచూ ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ద్వారా స్తుతియాగము చెల్లించుచు అన్నాడు. ఎల్లప్పుడూ మన యొక్క జీవన విధానము కానీ, మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కానీ ఒకేలా ఉంటాయా? ఉండవు. కానీ స్తుతించాలి. అలా స్తుతించే వారికి మాత్రమే నిలువరమైన పట్టణంలో అవకాశం కలుగుతుంది అనేది ఈ వచనాల నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, మరి అలాగున అందరూ స్తుతించారా? స్తుతించినటువంటి వారిని గురించి మనం కొంతమంది భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుంటున్నాము. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయేను అను సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి, గమనించండి పిల్లరా, రాజు అయినటువంటి దావీదు గారి జీవితంలో మనం చూసినప్పుడు తన కుమారుడికి జబ్బు చేసి ఉండగా 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించెను. ఈ 7 దినములు రాజవస్త్రాలు ధరించలేదు, సింహాసనం ఎక్కలేదు, భోజనము చేయలేదు, గోనెపట్ట కట్టుకొని నేల మీద పరుండి ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి సందర్భం. అయితే దేవుడు తన మొర ఆలకించినప్పటికీ కూడా బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి దేవుని ఎడల నిష్ఠూర భావం లేక, ఏది చేసినా దేవుడు మేలే చేస్తాడు అనేటువంటి భావంతో దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ మొక్కి తిరిగి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లరా, ఒక విశ్వాస జీవితంలో సమస్యలు అనేటువంటివి ఎలాగునా ఎదురైనప్పటికీ దావీదు గారి నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే స్తుతించటము మానకూడదు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తుతించటము మానకూడదు.
సహజంగా మన విశ్వాస జీవితాలను పరిశీలించినప్పుడు మన కుటుంబంలో చిన్నలే కానీ పెద్దలే కానీ ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా దగ్గర స్నేహితులు ఎవరైనా చనిపోయినప్పుడు, ఒకవేళ ఆ రోజు ఆదివారం అయితే దేవుని ఆరాధించవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మన విశ్వాసం ఎలా ఉంటుంది? దేవుని స్తుతించటానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా, లేదా ఆ కుటుంబంతో కలిసి వేదనకు పంచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దీని నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆ, పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుని స్తుతించటము మానకూడదు అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. ఎందుకు అంటే దేవుని స్తుతించటము మంచిది. దేవుని స్తుతించడము మంచిది. దేవుని స్తుతించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తుతించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది అని కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటాం. స్తుతించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది కనుక దావీదు గారి జీవితంలో తన కుటుంబంలో బిడ్డ చనిపోయినప్పటికీ దేవుని మహిమపరచటానికే ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి మనకి విశ్వాస జీవితంలో కూడాను పరిస్థితులు ఏవైనా దేవుని స్తుతించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి అనేది దీని నుండి నేర్చుకుంటున్నాం. అలాగనే మనం చూస్తున్నప్పుడు యోబు గారి జీవితంలో కూడా యోబు గారి జీవితంలో కూడాను తనకున్నటువంటి 3000 గొర్రెలు అగ్ని చేత కాల్చబడ్డాయి. 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు షబాయిల చేత దోచుకొనబడ్డాయి. ఒంటెలు కల్దీలు తీసుకుపోవటం జరిగింది. ఇలాగున తన ఆస్తి అంతయును కొల్లగొట్టినప్పటికీ తన 7 కుమారులు 3 కుమార్తెలు ఆ గాలి చేత బిల్డింగ్ను కూల్చివేసి చనిపోయినటువంటి సందర్భంలో కూడా యెహోవాను స్తుతించినట్లుగా మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, యోబు గారి జీవితాన్ని పరిశీలించిన, దావీదు గారి జీవితాన్ని పరిశీలించిన, కుటుంబంలో ఎవరు చనిపోయినప్పటికీ, కుటుంబంలో ఏమి పోగొట్టుకున్నప్పటికీ ముందు దేవుని స్తుతించటమే ప్రాధాన్యతగా భావించారు. దేవుని స్తుతించి మంచివారుగా వారు ఎన్నిక చేయబడ్డారు. కనుక దేవుని స్తుతించటానికి మనము ఎప్పుడు కూడాను వెనుకంజ వేయకూడదు. వెనుకంజ వేసినట్లయితే నిలువరమైన పట్టణంలో ప్రవేశించము అనేటువంటి సంగతిని గ్రహించాలి. లోకంలో మనం చూస్తున్నప్పుడు కుటుంబీకులు ఎవరైనా చనిపోతే, లేదా ఆ గోత్రీకులు ఎవరైనా చనిపోతే, ఎదిగో మీరు కీడులో ఉన్నారు, శోధకులు ఉన్నారు, బయటికి రాకూడదు. అది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. లోకంలో ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు. ఇక సందర్భాలను మనం చోటు చేసుకుంటూ విశ్వాసి కూడాను వాటిని ఫాలో అవుతూ ప్రార్థన మానివేయటము, దేవునికి దూరంగా జీవించటము, సమాజానికి దగ్గరగా జీవించటం అనేటువంటిది నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం ఎలా సెలవిచ్చినప్పటికీ కూడాను వాక్యాన్ని వింటూనే ఉంటాం, అది హృదయంలో దాచుకుంటూనే ఉంటాం. కానీ సమాజానికి చోటిచ్చి సమాజాన్ని అనుసరించే వాళ్ళముగా ఉంటాం. గమనించండి పిల్లారా, మరి యేసు ప్రభు వారు కూడా ఒకానొక సందర్భంలో తన శిష్యుడును నా వెంబడిరా అని పిలిచినటువంటి సందర్భం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టి వస్తాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నీవు నన్ను వెంబడించు అని మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి చనిపోయినప్పటికీ కూడా, అతడు కీడులో ఉన్నప్పటికీ, లేదా శోధకులో ఉన్నప్పటికీ కూడాను, మరి మైల్లో ఉన్నప్పటికీ కూడాను, మరి దానికంటే ప్రాధాన్యతగా దేవుని వెంబడించటము, దేవుని మాటలు అనుసరించటము, దేవుని స్తుతించటమే ప్రాముఖ్యమైనదిగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం.
కనుక పిల్లారా, విశ్వాస జీవితంలో దేవుని స్తుతించడానికి ఆచారాలు అడ్డుగా వస్తూ ఉంటాయి. ఆచారాలను మనం ఎప్పుడు కూడాను ఆధారం చేసుకోకూడదు అనే విషయాన్ని ఈ వాక్యం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆచారాలను ఆచరించేవాడు శరీరానుసారంగా జీవించేవారు. కాబట్టి విశ్వాస జీవితంలో పరిస్థితులు ఎలాంటివైనా దేవుని స్తుతించడానికి మాత్రమే ముందంజలో ఉండాలనేటువంటిది ఈ వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. అలాగున దానియేలు గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తమ దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇది ఏ సందర్భమో మనకు బాగా తెలిసినటువంటిదే. 35 రోజుల పాటు ఎవరు కూడా తమ ఇష్టత దైవాలకు ప్రార్థన చేయకూడదు. వారికి ఏ సమస్యలు ఉన్నా వారు రాజు యొద్దకు రావాలి. రాజుకు మాత్రమే తమ సమస్యలను తెలియచేసుకోవాలి. ఇలా 30 రోజుల పాటు ఎవ్వరు కూడా వారి దైవాలకు ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేసినట్టు కనిపించినట్లయితే అలా చేసినటువంటి వారిని సింహాల గృహలో వేయబడతారు అనేటువంటి శాసనము ఒకటి ఉన్నది. ఈ శాసనము ఉన్నది అన్న సంగతి దానియేలుకు తెలిసినప్పటికీ దేవుణ్ణి ప్రార్థించటము, స్తుతించటం అనేటువంటిది మానుకొనలేదు. ఇలా ప్రార్థన చేయటం వలన సింహాల బోన్లో వేయబడతాడని దానియేలుకు తెలుసు. సింహాలు క్రూర జంతువులన్న సంగతి కూడా దానియేలుకు తెలుసు. అది క్రూర జంతువుల మధ్యలోనికి వెళ్ళటానికి అయినను, ఒకవేళ క్రూర జంతువులు తనను తినివేసిన చనిపోవటానికైనను సిద్ధపడ్డాడు. కానీ దేవుణ్ణి స్తుతించటము మాత్రము మానలేదు. కనుక పిల్లారా, దానియేలు గారి నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రార్థిస్తే మనం చెరసాల్లో వేస్తారేమో, ప్రార్థిస్తే సమాజంలో వెలివేస్తారేమో, ప్రార్థిస్తే మనల్ని ఒక వింతగా చూసి అవమానపరుస్తారేమో అనేటువంటి ఆలోచన భావాలు మనసులోనికి రానియకూడదు. యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనను తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, భార్య బిడ్డలనైనను, ఎండ్లైనను, పొలములైనను అంటూ చివరికి తన ప్రాణమునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే మాట యేసుక్రీస్తు వారు మనకు తెలియచేసినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, గమనించండి, మనకి విశ్వాస జీవితంలో సమాజానికి భయపడో లేకుంటే ప్రాణానికి భయపడో దేవుని స్తుతించటము మానకూడదు. స్తుతించటము అనేటువంటిది దేవునిని మహిమపరచటము అనే మాట ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితాలలో పరిస్థితులు మారవచ్చు, మన ఎదురుగా పెద్ద సమస్యలు ఉండవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యలన్నిటినీ జయించటానికి దేవుడు శక్తినిస్తాడు. కాబట్టి ముందు దేవుని స్తుతించటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. యెహోషాపాతు జీవితంలో మనం ఏం చూస్తూ ఉంటాము అంటే, తన ఎదురుగా 4 దేశాల వారు వచ్చి యుద్ధం చేయటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనం ఈ సంగతులు చూస్తూ ఉంటామండి. అయితే యెహోషాపాతు ఏం చేస్తాడంటే, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆయన భయపడుతూ దేవునికి ప్రార్థించుకుంటూ దేవుని స్తుతించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో యెహోషాపాతు ధైర్యపరచబడటం చూస్తాము. ఆ తదుపరి యుద్ధానికి వెళుతూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళినటువంటి సంగతులు
అలా స్తుతించుకుంటూ వెళ్ళే సమయానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటి అంటే, తన మీదకి ఎవరైతే వచ్చి ఉన్నారో అమ్మోనీయులు, మోయానీయులు, అమోనీయులు అనేటువంటి వారు, సిరియా ప్రాంతం నుండి వచ్చినటువంటి వారి మీదికి మాటుగాండ్రు అనేటువంటి ఒక సైన్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి, మాటుగాండ్రు చేత వారందరూ కూడా సంహరింప చేశాడు. చివరికి మాటుగాండ్రుల్లో కూడాను సమాధానము లేక ఒకరిని ఒకరు పొడుచుకుని చనిపోయారు. యెహోషాపాతు తన సైన్యము ఆ యుద్ధ స్థలానికి వెళ్ళేసరికి సైనికులందరూ కూడా చనిపోయి ఉన్నారు. వారి శరీరాల నిండా బంగారం అనేటువంటిది విపరీతంగా ఉంది. ఆ బంగారాన్ని ఒలుచుకొని వారు ఎవరి శక్తి కొలది వారు మోచుకున్నారు. అలాగే 3 రోజుల పాటు బంగారాన్ని తెచ్చుకున్నారు. అంటే యుద్ధ సమయాల్లో కూడాను భయం అనేటువంటిది ఏర్పడినప్పటికీ కూడాను దేవుని స్తుతించడం అనేటువంటిది మంచిదే. స్తుతించుట వలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుట వలన మన ఎదురుగున్న సమస్యలు తీరిపోతాయి. అంతేగాని సమస్యలను ఆధారం చేసుకుని దిగులు పడుతూనో భయపడుతూనో మనుషులను ఆధారం చేసుకుంటూ జీవించినట్లయితే సమస్యలు తీరవండి, సమస్యలు పెద్దవవుతవి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు విశ్వాస జీవితాల్లో మన పరిస్థితులు ఏవైనా కావచ్చు, స్తుతించటం అనేటువంటిది మంచిది. దానియేలు గారి జీవితంలో దేవుని స్తుతించినప్పుడు తన జీవితంలో దేవుడు సింహాల గృహలో వేయబడినప్పటికీ సింహములు తనకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మూయించెను. కనుక దానియేలుకు ఏ హానియు జరగలేదు. అంటే స్తుతించేటువంటి వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రొడక్షన్ ఇస్తూ ఉన్నాడు, అది గ్రహించాలి. అయితే స్తుతించటానికి నీకు అనుకూలత ఉన్నప్పుడు మాత్రము కాదు, పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా నువ్వు స్తుతించగలిగితే దేవుడు మన జీవితాలకు ప్రత్యేకమైన ప్రొడక్షన్ ఇచ్చి మన జీవితాల్లో అది అలా హెచ్చి చూపుతాడండి. అర్థమవుతుందండి? ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని స్తుతించేటువంటి వారిని దేవుడు గొప్ప జనాంగముగా చూస్తాడు. వారి పట్ల ప్రత్యేకమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడండి. మనం చూస్తూ ఉంటాము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏం మాట్లాడతాడంటే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో, నోవాహును, దానియేలును, ఏబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ ముగ్గురు గూర్చి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడండి. వారు అట్టి దేశములో ఉండినను, అట్టి దేశం అంటే శాపము వచ్చినటువంటి దేశములో, తెగులు వచ్చినటువంటి దేశంలో, కరువు వచ్చినటువంటి దేశంలో, త్రాగటానికి నీళ్లు లేనటువంటి ప్రదేశంలో, తినటానికి ఆహారం లేనటువంటి ప్రదేశంలో, రోగముల చేత పీడించబడుతున్న ప్రదేశంలో వారు ఉన్నప్పటికీ, అందరూ ఆ బాధల చేత ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ నోవాహు, దానియేలు, ఏబు వారి జీవితాల్లో తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకుందురు. అంటే మనం దేవుణ్ణి స్తుతించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అది ఏం జరుగుతుందంటే మన చుట్టూ ఇబ్బందులు ఉన్నప్పటికీ మనకి ఇబ్బంది కలగనివ్వదు. అర్థమవుతుంది కదండి? షద్రకు, మెషకు, అబేద్నెగోలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో మీరు నేను నిలువబెట్టించినటువంటి బొమ్మకు నమస్కారము చేయాలి, చేయకపోతే అగ్నిగుణంలో పడవేయబడతారు అనేటువంటి ఒక శాస్త్రాన్ని నియమించినప్పటికీ షద్రకు, మెషకు, అబేద్నెగోలు నెబుకద్నెజరు, నీవు నిలబెట్టించిన బొమ్మకు మేము నమస్కారం చెయ్యము, మా దేవుడు అగ్నిగుండం నుండి తప్పించుటకు సమర్థుడు, ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము చనిపోవటానికైనా సిద్ధపడుతున్నాము, కానీ విగ్రహాలకు మోకటం మాత్రం మేము చేయము అని చెప్పి దేవుని యేళ్ళ విశ్వాసం కలిగిన వారుగా, ఒక ప్రత్యేకించబడిన వారుగా వారు ఉన్నప్పుడు దేవుడు అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళినప్పుడు బలవంతులు చంపేశాడు. అగ్నిగుండంలో ఉన్నటువంటి ముగ్గురికి తోడుగా 4వ వ్యక్తి తిరుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం.
లేరా? అర్థమవుతుంది కదండి. వారిని బయటికి తీసిన తర్వాత చూస్తే వారి శరీరాల మీద ఉన్న ఎంట్రుకలు కూడా అగ్ని వాసన తగలలేదు అన్నాడండి. వెంట్రుకలు కూడా కౌరుకుపోలేదండి. వెంట్రుకల అగ్ని వాసన రాలేదండి. అంటే పొగసూరిన మాట వాసన అంటాం కదా, అలాంటి వాసన కూడా రాలేదు. అంటే వారికి ఎంత ప్రొడక్షన్ ఇచ్చాడో దేవుడు. అలాంటి ప్రొడక్షన్ వారికి ఇవ్వటానికి వారు ధనవంతులనా, వారు అధికారులనా, ఎవరని? కేవలము ఆయనను మాత్రమే స్తుతించేవారు, విగ్రహాలకు నమస్కారము చేయనటువంటి వారు, దేవుని ఆజ్ఞకు కట్టుబాటు కలిగి ప్రాణాలకు తెగించినటువంటి వారు. అలాగున మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని స్తుతించడానికి ప్రతి సమయంలో కూడాను ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలను చాలా గొప్పగా దీవిస్తాడని, మన కుటుంబాలకు చాలా ప్రొడక్షన్ ఇస్తాడనే విషయాన్ని మనం ఇక వాక్యం నుండి నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే మరలా హెబ్రీయులకు రాసిన పత్రికనే చదువుకుందాము. 13వ అధ్యాయము 14వ వచనము. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచు ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ద్వారా స్తుతియాగములు చెల్లించుదము అన్నాడండి. అంటే నిలువరమైన పట్టణంలో ప్రవేశించాలి అంటే స్తుతించటము తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. కొంతమంది జీవితాలను మనం చూస్తున్నప్పుడు నాకు చదువు లేదు కదా, చదవటం రాదు కదా అని అలా ఆలోచిస్తూ పాటలు పాడటం నేర్చుకోరు, ప్రార్థన చేయటం నేర్చుకోరు. అలాగున విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ కానుకలు బాగానే ఇస్తూ ఉంటారు, కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటూ ఉంటారు. ప్రియులారా, మనం గ్రహించవలసింది ఏమిటంటే నేర్చుకునేటువంటి ఆసక్తి మనలో ఉంటే దేవుడు ఏదైనా నేర్పుతాడు. మనం క్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులను చూసినట్లయితే వారు చదువుకున్నటువంటి సామాన్య ప్రజలు. యేసుక్రీస్తు వారికి చదువు లేదు, ఆయన వెంబడించిన శిష్యులకి కూడా చదువు లేదు. మరి వారు పాటలు పాడలేదా? యేసుక్రీస్తు వారు చివరి రాత్రి శిష్యులతో కలిసి కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అంటే ఆయన ఒక్కడే పాడాడా, ఆయనతో పాటు శిష్యులు కూడా పాడారా అంటే అందరూ పాడినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చదువే ప్రాధాన్యత కాదు. మన పాటలు పాడడానికి చదువుతో సంబంధం లేదు. మనం చూస్తూ ఉంటాము కొన్ని చోట్ల అడుక్కున్నటువంటి గుడ్డి వారిని చూస్తే వారి చూపు లేదండి, కానీ పాటలు చాలా మధురంగా పాడుతూ ఉంటారు. ఎలా పాడుతున్నారు? వినే కదా పాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పాటలు పాడే విషయంలో మనసు నిలబెట్టి పాడటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథకర్త మాట్లాడుతూ జ్ఞానము కలిగినటువంటి స్త్రీలను పిలిపించుడి, రోదనము చేసేటువంటి స్త్రీలను పిలిపించుడి, తెలివి కలిగినటువంటి స్త్రీలను వారితో జోడు చేయుడి. తెలివి కలిగినటువంటి వారిని జ్ఞానం కలిగినటువంటి వారితో జోడిచ్చేసి జ్ఞానం కలిగినటువంటి స్త్రీల ద్వారా రోదన విద్య నేర్పించుడి అంటాడు. అంటే ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఎలా చేస్తున్నారు, ఒక సందర్భాన్ని బట్టి ఎలా ప్రారంభించారు, ఎలా అడుగుతున్నారు, ఎలా ముగిస్తున్నారు నేర్చుకోవాలి. ఈ ప్రార్థన చేసే విధానంలో కూడాను సహజంగా వందన వచనాలు ఉపయోగిస్తూ ఉంటాం. ప్రియులారా, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. వందన వచనములు అనేటువంటివి అది సహోదరులకు చెప్పుకునేటువంటి మాటలు, పదాలు. విశ్వాస జీవితంలో వందనములు అనేటువంటి పదాలు ఒకరి ఎడల ఒకరు తెలియజేసుకునేటువంటి పదాలే కానీ అవి దేవునికి తెలియజేసే పదం అయితే కాదు. యేసుక్రీస్తు వారిని మనిషి కుమారుడిగా భావించినప్పుడు వందనము చేశారు, దాన్ని తప్పుగా భావించలేదు. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించే ముందు దేవుని కుమారుడుగాను యూదుల రాజుగాను
భావించారు, అప్పుడు వందనము చేశారు, అది అపహాస్యం చేసిన వాటిలో చేర్చబడింది. అంటే ఒక మనిషి స్థాయిని తగ్గించి మాట్లాడటము అపహాస్యము, దూషణ అంటారండి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా చూసినప్పుడు వందనాలు చెబితే దాన్ని తప్పుగా భావించలేదు, కానీ దేవుని కుమారుడుగా భావించి వందనాలు చెప్పితే అది అపహాస్యము చేయటము అన్నాడు మార్కు సువార్తలో. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. ఒకసారి మనం చూస్తున్నప్పుడు 15వ అధ్యాయము 18వ వచనం. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన యూదుల రాజుగా గుర్తించారు, వందనాలు చేశారు, అది అపహాస్యము చేసిన పదాల్లో చేర్చబడింది. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 9వ అధ్యాయము 15వ వచనంలో, వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ వందనాలు చేశారు, అక్కడ కూడా వందనాలు చేశారు, కానీ అక్కడ చేసిన పదాన్ని అపహాస్యము చేసిన వాటిలో ఒకటిగా ఎన్నిక చేయబడింది. కాబట్టి పిల్లరా, మనం పౌలు గారు రాసిన పత్రికలు మనం చూస్తున్నప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి అని మాట్లాడుతుంటాడు. నాతోటి ఉన్న వారందరూ కూడా మీకు వందనాలు చెప్పుచున్నారు అంటారు. యేసుక్రీస్తు వారు కూడా మీరు మిమ్మల్ని ప్రేమించే వారికి మాత్రమే వందనములు చేసిన యెడల అందులో ప్రత్యేకత ఏముంది అని మాట్లాడతాడు. అంటే వందన వచనాలు అనేటువంటివి అందరికీ చెప్పుకోవచ్చు, కానీ ఆ దేవునికి సంబోధించే పదాలు మాత్రం కాదు. ఒకవేళ దేవునికి కూడా వందనాలు చెప్పినట్లయితే దేవుని అపహసించిన వారమై ఉంటాము అనే విషయాన్ని మనం గ్రహించి, ఇలాగున ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి, ఇతరులకు నేర్పేవారిగా కూడా ఉండాలి. ఇలాగా దేవుని స్తుతించే క్రమంలో ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, దేవుని యొక్క కార్యాలు కూడా ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకోవటం ఉంటుంది. కాబట్టి పిల్లారా, దేవుని స్తుతించడం అనేటిది మంచిది. అది ఏ సందర్భంలోనైనా సరే మన పరిస్థితులు మారినా దేవుని స్తుతించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఉండేటువంటి వారు మాత్రమే ప్రత్యేకించబడిన వారికి ఉంటారు. అలా ఉండేవారికి మాత్రమే నిలువరమైన పట్టణంలో స్థలం ఉంటుంది. అలా ఉండేవారు మాత్రమే దేవుని చేత ప్రత్యేకించబడిన వారుగా సమాజానికి మాదిరికరమైన వారిగా ఉంటారు. అలాగున మనం అందరూ కూడా నడుచుకోవడానికి ప్రయాసపడదాము. అలాంటి జీవన విధానాన్ని మనం ముందు కొనసాగిస్తూ మన ఎదుట ఉన్నటువంటి సమాజానికి, మన వెనక వచ్చేటువంటి తరానికి కూడాను ఆ క్రమ జీవితాన్ని నేర్పించి మనము దేవుని చేత నీతిమంతులముగాను దేవుడు ఉండే స్థలములో నివసించడానికి అర్హత సంపాదించుకున్న వారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రియులు రవి గారికి, ఈ యొక్క సమయంలో నాతో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనము తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా దేవుణ్ణి ఎప్పుడెప్పుడు స్తుతించాలి అని తెలియజేసినటువంటి సహోదరులు ఎలీషా గారికి అనుకూల సమయంలో మాత్రమే కాదు, ప్రతికూల సమయాలలో కూడా దేవుని స్తుతించుట మంచిది అని చక్కగా తెలియజేసినటువంటి సహోదరులు ఎలీషా గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. సహోదరులు అనిల్ గారి ప్రార్థనతో మనం ఈరోజు ముగించుకున్నాము. తర్వాత ఏమైనా డౌట్లు ఉంటే అడగండి సహోదరుని. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో మా తండ్రి మేమందరం ఇలా పాల్గొని ఈ నామమును మహింపరిచే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించాను. దీన్ని నీకు ముందు కొనసాగించుటలో కృప చూపించాను. ఇప్పటి వరకు వాక్యాన్ని వివరించిన సహోదరులను దీవించాను. అలాగే శ్రద్ధగా వాక్యమును వింటూ ఉన్న వ్యక్తుల ఎడల కూడా, వారి కుటుంబాల ఎడల కూడా మీ కృపా కాపుదలు దయచేస్తారు నమ్మచ్చు. ఈ రోజంతటిలో కూడా మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.